మొత్తం దోపిడీ 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 చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి హోల్సేల్ అయితే ఇక్కడ మంత్రులు రిటైల్ వ్యాపారం చేసుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసి అధికారంలో ఇంకా 1.5 సంవత్సరం ఉంటామని తెలిసి తిరగబడ్డ ఎమ్మెల్యే ఎవరంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వ్యతిరేకంగా. అక్కడ ఆనం రామనారాయణ గారు, ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఒక్క జిల్లాలో రెడ్ల కుటుంబాల నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని వ్యతిరేకించిన వాళ్ళు ఈ జిల్లాలోనే మీకు ముగ్గురిని చూపిస్తా ఉండా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఏదైనా ఉంటే 10 మందికి దాన కార్యక్రమాలు చేసేవాడు తప్ప ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు చేసి డబ్బు సంపాదించేవాడు కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి వ్యాపారం ఆయనకి లేదు. ఈరోజు ఆయన వచ్చినాడు, ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అవతల విజయసాయి రెడ్డి గారు పురంధేశ్వరమ్మ తిడుతుంటే నేను ఒక మాట అన్నా. ఆయన రోజు ట్విట్టర్లో ఎన్టీ రామారావు గారి కుమార్తె బీజేపీ అధ్యక్షురాలు చాలా చండాలంగా పెడుతున్నాడు. నేను ఒక మాట అన్నా, విజయసాయి రెడ్డి నువ్వెవరో తెలుసా? మా జిల్లా వాడి, మా నిలబడి నువ్వు ఎట్ట తెలుసు? జగన్మోహన్ రెడ్డి A1 గా జైలుకు పోతే నువ్వు A2 గా జైలుకు పోయినప్పుడే విజయసాయి రెడ్డి అంటే బయటకు వచ్చింది పేరు. అంతకుముందు ఎవరో తెలుసా నువ్వంటే? తెలీదు. నువ్వు వచ్చి పురంధేశ్వరమ్మ ఎన్టీ రామారావు గారి కుమార్తె, నంబర్ 1 హీరో ఎన్టీఆర్ గారి కుమార్తెగా పుట్టింది. వెల్తీ బేబీ, డబ్బులుండే కుటుంబంలో పుట్టింది. ఆమె 40 ఏళ్ల క్రితం వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, 40 ఏళ్ల క్రితం వాళ్ళ ఆయన మంత్రి, 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి, ఈరోజు బీజేపీ అధ్యక్షురాలు. ఆమెను గురించి ఏంటంటే అటు మాట్లాడితే నేను ఆ స్టేట్మెంట్ ఇస్తే నాకు విజయసాయి రెడ్డి పరువు నష్టం కావాలని నోటీస్ పంపించాడు. కానీలే చూస్తాంలేనే నేను చెత్తపుట్లు వేసి ఎంత 5 కోట్లు 10 కోట్లకి వేసాడు. తర్వాత చూస్తాంలే అన్నా డబ్బాలేసేసాం. నేనేమంటానంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారి కోసం, నా కోసం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. రాజమండ్రి జైల్లో బాబు గారిని చూసి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు తెలుసా? నాకు గుండె తరుక్కుపోతుంది, కొండలు గుట్టలు లాంటి హైటెక్ సిటీని ఈరోజు ఒక అమెరికా లాగా మార్చేసేసి మొత్తం విదేశీ కంపెనీలతో కూడా వచ్చేసేసి లక్షల మంది ఉద్యోగాలు చేసే పరిస్థితి. మేము షూటింగ్ చేసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు కొండలు గుట్టలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఒక ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజమండ్రి జైల్లో ఉండాలంటే నా గుండెలు తరుక్కుపోతున్నాయి. అందుకే చెప్తుండా, ఇప్పుడు దాకా కలుస్తాం అని చెప్పా, ఇప్పుడు కలిసిపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఓడించి తీరుతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉండా. అందుకే మీ అందరూ రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని కాపాడుకునే దానికోసం, మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకునే దానికోసం తెలుగుదేశాన్ని, జనసేన, బీజేపీని, ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు డబ్బులుండే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది ఎంత? ఆ పూటకి రెండు రోజులకి. కానీ 5 సంవత్సరాలు మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు గురించి డబ్బులు తీసుకోండి, ఏం ఇబ్బందిలే. ఎందుకంటే మన డబ్బులే కదా, వాళ్ళు సంపాదించినంత మన డబ్బులే. రాష్ట్రంలో ప్రజల సొత్తుని దోచుకొని రేపు పంచడానికి వస్తున్నారు. పంచనేంటి? కానీ మీరందరూ గుండెల మీద చేసుకొని గత పరిస్థితులు ఎట్లున్నాయి, ఈ రోజు ఎట్లుంది, బతకటం ఎంత కష్టంగా ఉంది అని ఒక్కసారి. ఎంతమంది చనిపోయినారో తెలుసా? ఆ చెత్త మందు దాగి ఎంతమంది బిడ్డలు చనిపోయినారు. పెరాలసిస్, పక్షవాతం వచ్చి ఎంతమంది పొగతోట హాస్పిటల్స్ పోండి. 2019 జగన్మోహన్ రెడ్డి రాకముందు పరిస్థితి ఏంటి, వచ్చిన తర్వాత ఎంతమంది మంచాలు ఎక్కేసేసి కూలి పని కూడా చేసుకోలేని పరిస్థితిలో ఒక్క ముద్దుమూడి పంచాయతీకి పోయా. 22 మంది ఈ మందు తాగడం మొదలు పెట్టిన తర్వాత చనిపోయినారు. పైనంపురం పోయినా 5 మంది